ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థులు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిపై వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఏఎన్యూ రెక్టర్ ప్రొఫెసర్ శివరాం ప్రసాద్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు, గిరిజన విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు పాండునాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరులో అరండల్పేటలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ని ఆయన బాధ నుంచి విముక్తి కలిగించాలని ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెక్టర్ గారు శివరాం ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో వారు భారీ అవినీతికి పాల్పడతా ఉన్నారు. అదేవిధంగా కామర్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి విద్యార్థులకు, పిహెచ్డి చేసినటువంటి విద్యార్థులకు వైవా నిర్వహించాలంటే తగిన మూల్యం చెల్లించుకోవాలని చెప్పేసి వారు యొక్క డిమాండ్, డబ్బులు డిమాండ్ చేసి వైవా నిర్వహిస్తున్నటువంటి శివరాం ప్రసాద్ రెక్టర్ గారిని ఆ పదవి నుంచి తక్షణమే తొలగించి ఎస్సీ ఎస్టీ ప్రొఫెసర్స్ ని ఆ పదవికి కట్టబెట్టాలని చెప్పేసి కూడా గిరిజన విద్యార్థి సేనగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పై విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈసీ గారు తక్షణమే స్పందించి వారి పైన విచారణ జరిపించి తగు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారిని కలిసి ఈ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అతని పైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాము.